పచ్చని పొలాలతో చుట్టుముట్టిన ఒక ప్రశాంత గ్రామంలో 11 ఏళ్ల సత్య అనే బాలుడు నివసించేవాడు. అతడి చిరునవ్వు సూర్యుడిలా వెచ్చగా ఉండేది. కలలతో నిండి ఉండే గుండె అతనిది. సత్యకి ప్రపంచం గంగా అనే అతడి పెంపుడు ఆవుపిల్లతో మొదలయింది. ఆరోగ్యంగా, శక్తివంతంగా పుట్టిన గంగా కనురెప్పలతో కాంతివంతమైన కళ్లతో అందరినీ ఆకర్షించేది. గంగా పెద్దదవుతోంది, బలంగా మారుతోంది. ఒకరోజు సత్యమదిలో ఓ ప్రకాశవంతమైన ఆలోచన వచ్చింది. ఆవు పాలతో గ్రామంలోని ఇళ్లకు పాలు సరఫరా చేయడం ప్రారంభించాడు. పాలు స్వచ్ఛంగా ఉండడం వలన ప్రజలు ఎంతో ఇష్టపడ్డారు. డబ్బు కొద్దిగా వచ్చింది గాని దానితో సత్య పుస్తకాలు కొనుగోలు చేశాడు, ఇంకా పెద్ద కలల్ని కలవసాగాడు. సత్య గంగను చెల్లెల్లాగా ప్రేమించేవాడు. ఆమెకు తిండి పెట్టడం, స్నానం చేయించడం, నక్షత్రాల కింద తన కలలను చెప్పడం అతడి రోజువారీ భాగం. పేదరికం కుటుంబాన్ని వెంటాడుతున్న సత్య మనస్సు ఎన్నడూ మారలేదు. గంగ తోడుండగా తన కర్తవ్యాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు. ప్రతిరోజూ స్కూలుకు వెళ్లే ముందు సత్య గంగాను మేయించడానికి తీసుకెళ్లేవాడు. సాయంత్రం గ్రామంలో గర్వంగా ఆవుని ఇంటికి తీసుకుని వెళ్లేవాడు. ఇప్పుడిప్పుడే వస్తున్న డబ్బుతో సత్య మరిన్ని ఆవులను కొనాలని కలలు కంటున్నాడు. ప్రజలకు నాణ్యమైన పాలు అందించాలన్నది అతడి లక్ష్యం. గంగా కుటుంబానికి శ్వాసలా మారింది. సత్య గ్రామానికి వీరుడయ్యాడు. కేవలం 11 ఏళ్ల వయసులో అతడు ఎంతో గొప్ప సందేశాన్ని ఇచ్చాడు. ప్రతిసారి గంగ కళ్లలోకి చూసినప్పుడు సత్య తెలుసుకునేవాడు, ఇది కేవలం ఆరంభం మాత్రమే.